రాత్రి కుడి వచ్చిన మీ అందరికీ, చిన్నలకు పెద్దలకు యవనస్తులకు, విశేషంగా ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి కుటుంబానికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేకమైన వందనవచనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా అభిషక్తులైన దైవజనులు స్థానికంగా ఈ మఠంపల్లి మండలంలో సర్వశక్తి గల దేవుని మందిరం అన్న పేరట పరిచర్లను కొనసాగిస్తున్నటువంటి దైవజనులు, మా ఆత్మీయ నాయకులు, మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ పరిచర్లు అన్ని విధాలుగా మాతో పాటు ఉంటూ కొనసాగింపజేస్తున్నటువంటి దైవజనులు మార్టిన్ లూథరయ్య గారికి హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. సార్ నోరు దగ్గర చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. రాత్రి ఆల్రెడీ మొదటి వర్తమానం అయిపోయింది. రెండో వర్తమానముగా నేనున్నాను. నాకు కొద్ది సమయం ఇవ్వబడ్డది. ఆ సమయంలో నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవుని వాక్యంగా ఈ పుట్టినరోజు కార్యక్రమం దేవుని బిడ్డలారా, మనం ఎందుకు ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని మనం జరుపుకుంటామంటే, సాధారణంగా అది వివాహ కూడికైనా క్రైస్తవులుగా ఎందుకు పెడతామంటే, మన మీద గొప్పవారమని, మన గృహాన్ని చూపించుకుందామని, మన వస్త్రాలు చూపించుకుందామని, దానికి కాదు. అది వివాహ కార్యక్రమైనా, జ్ఞాపకార్థ కూడికైనా, సమాధి కార్యక్రమైనా, పుట్టినరోజు కూడికైనా ఎందుకు మనం ఈ కూడికను ఏర్పాటు చేసి ఘనముగా పెడతామంటే, అది ఏ సందర్భమైనా దేవుని నామాన్ని ఘనపరచడానికి. దేవునికి స్తోత్రం. ఏదో ఒక రూపములో నా ద్వారా, నా కుటుంబము ద్వారా నేను దేవుని నామాన్ని ఘనపరచాలి. ఈ కుటుంబము ద్వారా, ఈ సమయములో, ఈ రాత్రి ఈ కుటుంబము ద్వారా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామమే మహిమపరచాలనే ఇలాంటి జన్మదిన వేడుకలు జరుపుకుంటాం. దేవునికి స్తోత్రం. చాలా మంది నేను గమనించాను, పుట్టినరోజు కార్యక్రమం పెట్టుకున్న వారు 50 సంవత్సరాల వారు కూడా పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాలు? ఎందుకు? 50 సంవత్సరాల వయసు వచ్చింది, ఆల్రెడీ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 60 సంవత్సరాల వయసు వచ్చింది, పుట్టినరోజు జరుపుకుంటున్నారు. చిన్నపిల్లలాగా వారు కేక్ తినడానికి కాదు. దేనికి? చిన్నపిల్లలాగా కేకు తినాలో, లేదా కొత్త బట్టలు వేసుకోవాలి, ఆహారం తినాలని దాని కొరకు కాదు. గాని దీని ద్వారా దేవుని నామాన్ని సంవత్సరం అంతా కాపాడి మరొక సంవత్సరాలు ఇచ్చాడని మహిమపరచడానికి మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. అదే విధంగా ఈ మొదటి పుట్టినరోజు ఆదర్శ్ బర్త్డేకి వీరందరూ కూడి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము. దయచేసి అందరూ కూడా బైబుల్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా బైబుల్ ఓపెన్ చేయండి. 22వ అధ్యాయము, కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనపు వాక్య భాగం. మొదలుకొని నాకు ఆధారము నీవే, నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. భక్తుడైనటువంటి కీర్తనకారుడు దావీదు అంటున్నాడు కదా, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. ఈ మాట ఆదర్శ్ చెప్పలేడు, చిన్నవాడు కాబట్టి. అది చెప్పే సామర్థ్యత వయసు కాదు, మాట్లాడే సామర్థ్యతలోకి, వయసులోకి ఇంకా నడిపించబడలేదు. ఎవరైతే జ్ఞానం గల కుమారుడు, ఈ తల్లిదండ్రులు చెప్పగలుగుతారు, నా కుమారుణ్ణి, నా భార్య గర్భవాసం మొదలుకొని ఈ కుటుంబ యజమానుడు చెప్పగలుగుతాడు, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నాకు దేవుడవు నీవే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మన తల్లి మనల్ని జన్మింపజేసిన దగ్గర నుండి మనల్ని కాపాడింది దేవుడు మాత్రమేనండి. ఆయన కాపుదల లేకుండా, ఆయన దయ లేకుండా, ఆయన కృప లేకుండా ఒక సంవత్సరాన్ని మనం చూడలేదు. చిన్నపిల్లలకి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆరోగ్యపరంగానే ఎన్నో శోధనలు ఉంటాయి. వారికి తెలియకుండానే చాలా శోధనలు వాళ్ళని ఏలుబడి చేస్తాయి అన్నమాట. వారు ఎవరికి చెప్పుకోలేరు. చిన్నపిల్లలు ఎవరికి చెప్పుకోలేరు. ఏదన్నా అనారోగ్యము లోపల పెరుగుతున్నప్పుడు కూడా, ఏదన్నా సమస్య వారికి వస్తున్నప్పుడు కూడా, శారీరకమైనటువంటి వారసత్వమైనటువంటి శాపం వారి జీవితంలో ఏదైనా వస్తున్నా వారి బయటికి చెప్పుకోలేరు. ఇప్పుడు పెద్దవారంగా మనలో ఏదన్నా రోగం గాని, అనారోగ్యం గాని ఉంటే మనం ఏం చేస్తామంటే, భార్య అయితే భర్తకు చెప్పుకుంటాడు, భర్త అయితే భార్యకి చెప్పుకొని వారు ఇరువురుగా వైద్యుల దగ్గరికి వెళ్లి, డాక్టర్ల దగ్గరికి వెళ్లి ఆ రోగానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటారు. మరి చిన్నపిల్లలు ఎలాగా? వారు ఎవరికి చెప్పుకుంటారు? ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరంలోకి వారిని ఎవరు ప్రవేశింపజేస్తున్నారు?
ఎవరు వారిని కాపాడుతున్నారంటే అది దేవుని కాపుదల మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గర్భవాసి అయినది మొదలుకొని, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నాకు ఆధారము నీవే. నిజమే, మనకి ఆధారము ఆయన మాత్రమే. ఆయనే ఆధారంగా ఉన్నాడు కాబట్టి, ఆయనే కోటగా, ఆయనే కొండగా, ఆయనే ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు కాబట్టి, ఆయన కాపుదల్లో మనం ఉన్నాం కాబట్టి ఆయనే మనలను భద్రపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఈ వాక్యాన్ని బట్టి నమ్ముతున్నాను. ఒక సంవత్సరం అంతా ఆదర్శను కాపాడింది దేవుడు మాత్రమే. తల్లిదండ్రులుగా మేము ఎంత జాగ్రత్తగా ఉన్నా, పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, లేస్తున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు మేమెంత జాగ్రత్తగా ఉన్నా అది జరగవలసిన ప్రమాదము జరగవచ్చు. కానీ వాటన్నిటి మధ్య దేవుని కృపే కాపాడింది. దేవుని కాపుదలే కాపాడి మరొక 2వ సంవత్సరంలోకి దేవుడు ప్రవేశింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక వాక్యం చదువుకుందాం. ఇదే కీర్తన గ్రంథం 71వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమని రాయబడతా ఉందంటే, గర్భవాసినైతే మొదలుకొని నీవే నాకు పాపకుడవై ఉన్నావు. దీని మాటకి నేను తర్జుమాలో తెలుగు ట్రాన్స్లేషన్ పుస్తకాలు నేను చూసినప్పుడు పాపకుడువై దానికి అర్థమైంది అర్థం కావట్లేదు. వేరే పుస్తకాలు చూసినప్పుడు అండగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం చెప్పండి. గర్భవాసన అయితే మొదలుకొని మనకు పాపకుడు అంటే అండగా ఉంది ఎవరంటే దేవుడు మాత్రమే. ఆయన మన అండ, మన కోట. అందుకనే కీర్తనకారుడు అంటాడు కదా, అది 18వ కీర్తన అనుకుంటా. నేను చదవండి ఒకసారి. 18వ కీర్తన మొదటి వచనం చదవండి. రక్షించువాడు నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము. దేవునికి స్తోత్రం. ఇక్కడ కీర్తనకారుడు దావీదు ఇన్ని మాటలు చెప్తున్నాడు దేవుని గురించి. ఆయన నా కోట, ఆశ్రయము, నా అండ. నిజంగా ఈ 71వ కీర్తన 6-7 వచనాలు మనము గమనించగలిగితే ఆయన మనకు అండగా ఉన్నాడు. ఎప్పుడు? తన తల్లి గర్భవాసి అయినది మొదలుకొని, కన్నది మొదలుకొని ఈ దినం వరకు. ఈ రోజు తారీఖు అంతా చెప్పాలి. 18 15 ఎన్నో నెల ఇది? 2020వ సంవత్సరం కదా, 21. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఈ తారీఖు వరకు దేవుడే ఆదర్శను కాపాడి పుట్టినరోజు కార్యక్రమం జరుపుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం గర్భంలో ఉన్నా కాపాడేది ఆయనే. గర్భం నుండి ఉద్భవించి బయటికి జన్మించబడ్డ తర్వాత కూడా కాపాడేది దేవుడు మాత్రమే. అందుకనే మరొక కీర్తనకారుడు వాక్యంలో మరొక మాట ఉంటది కదా, 139వ కీర్తన 139వ కీర్తన 13వ వచనం చదవండి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టినాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. ఒకటైన కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను. దేవునికి స్తోత్రం. మనం పిండంగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూశాడు. ఎవరుగా ఉన్నప్పుడు? అసలు నీకు ఆకారం రాలే. ఇంకా నువ్వు ఆకారంగా నువ్వు కనబడక ముందే దేవుడు నీ రూపం ఏంటో తెలుసు, నీ స్థితి ఏంటో తెలుసు, నువ్వు ఎలాగ జీవించబోతున్నావో తెలుసు, నీ సమస్తము తెలుసు. దేవునికి స్తోత్రం. నీ మస్తిష్కములో, నీ మనసులో తలంపు పుట్టక ముందే ఆయనకు తెలుసు. ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు అండి. దేవుడు చూశాడు. అందుకని మంచి ఆరోగ్యకరమైనటువంటి కుమారుని దేవుడు ఇచ్చాడు. ఆదర్శం చూస్తున్నప్పుడు చక్కగా యాక్టివ్గా మంచి జ్ఞానవంతుడుగా ఎదిగా